హలో లవ్లీస్, వెల్కమ్ టు డే 2 ఆఫ్ అవర్ థాయిలాండ్ ట్రిప్. సో మేము సింగపూర్లో ల్యాండ్ అయ్యాం. అక్కడ అట్రాక్షన్స్ అన్ని డే 1 వీడియోలో మీరు చూసుంటారు. ఇన్ కేస్ మీరు చూడకపోతే డే 1 వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, ప్లీజ్ వాచ్ ఇట్. సో డే 2లో ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి లెగిసాక ఇద్దరం ఫ్రెష్ అప్ అయిపోయాం అండ్ ఫ్లైట్ టైం వచ్చి 6:55 AM. పొద్దున్నే అయితే చలి బాగా వేసింది. సో నేను రవి హుడీ తీసేసుకున్నాను. తను ఎంత ప్రీ ప్లాన్డ్గా వచ్చాడంటే నేను ఇలా తీసుకుంటా అని చెప్పి తను ఆల్రెడీ ఒక టీషర్ట్ తన బ్యాగ్లో పెట్టుకొని వచ్చి తను వేసుకున్నారు. అట్లా మార్నింగ్ మేము ఫ్లైట్ ఎక్కేసాం. నాకైతే ఫుల్గా ఆకలేస్తుంది. సో ఐ వాస్ వెయిటింగ్ ఫర్ ద బ్రేక్ఫాస్ట్. ఫ్లైట్ స్టార్ట్ అయ్యేలోగా బోర్ కొట్టకుండా మేమైతే విండోలోంచి వ్యూ ఎంజాయ్ చేస్తున్నాం. మా వ్యూ వచ్చి ఇది, పక్కన ఒక పెద్ద ఏరోప్లేన్ ఉంది. జనరల్గా ఎవ్రీ ఫ్లైట్లో సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఎయిర్ హోస్టెస్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, అండ్ సింగపూర్ ఎయిర్లైన్స్లో స్పెషాలిటీ ఇదే అనమాట. పైనుంచి అట్లా స్క్రీన్ దిగి మనకంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది చూసేసాక అండ్ ఫ్లైట్ స్టేబుల్గా అయ్యాక మనకి బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేశారు. నాకైతే బ్రేక్ఫాస్ట్ బాగా నచ్చింది. స్టీమ్డ్ ఎగ్, చికెన్ సాసెస్, బేక్డ్ బీన్స్, యోగర్ట్, బన్, వాటర్ అండ్ చాయిస్ ఆఫ్ బేవరేజ్తో మనకి బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. చాలా బాగుంది, నేనైతే ఫుల్గా తిన్నాను. అండ్ ట్రావెల్ టైం వచ్చి 1 hour 55 minutes. ఆఫ్టర్ దట్ వీ ల్యాండెడ్ ఇన్ ఫుకెట్. ప్రెసెంట్ ఇండియన్స్కి వీసా అవసరం లేదు థాయిలాండ్ వెళ్ళటానికి, కాబట్టి మనం సింపుల్గా పాస్పోర్ట్ చూపించి ఇమిగ్రేషన్ పాస్ అవ్వచ్చు. దెన్ మనం ఫస్ట్ దిగాక చేయాల్సిన పని సిమ్ కార్డ్ తీసుకోవడం. మేమైతే 2 సిమ్ కార్డ్స్ తీసుకున్నాం. ఈచ్ వచ్చి 399 Thai baht with 8 days validity and unlimited social media apps. 1 Thai baht is equal to 2.44 Indian rupees. అలా మేము 399 bahtకి 1 సిమ్ కార్డ్ కొన్నాం కాబట్టి ఈచ్ మెంబర్కి 973 rupees అయింది. అండ్ ఆఫ్టర్ దట్ మనం ఇప్పుడు ఫుకెట్ హార్బర్కి వెళ్ళాలి. మీరు ఎయిర్పోర్ట్ బయటకి ఇట్లా వస్తే మీకు ట్యాక్సీస్ అవన్నీ కూడా కనిపిస్తాయి. బోల్ట్ అండ్ గ్రాబ్ యాప్స్ ఉన్నాయి మనకి ఇక్కడ ట్యాక్సీ సర్వీస్ యూస్ చేసుకోవడానికి. మేమైతే గ్రాబ్ యూస్ చేసి ఫుకెట్ హార్బర్కి క్యాబ్ బుక్ చేసుకున్నాం. గ్రాబ్ ఈజ్ ద మోస్ట్ అఫోర్డబుల్ ఆప్షన్ అండ్ జస్ట్ లైక్ ఊబర్ అండ్ ఓలా మనకి ఎయిర్పోర్ట్ పికప్ ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి మనకి ఫుకెట్ హార్బర్ 35 kilometers అండ్ ట్రావెల్ టైమ్ ఈజ్ 1 hour. ఫేర్ ఈజ్ 750 baht విచ్ ఇస్ 1830 rupees. అలా మేము క్యాబ్ ఎక్కేసాము అండ్ ఇతను కూడా బాగా సపోర్టివ్. ఇతనికి కొంచెం ఇంగ్లీష్ వచ్చు. సో మేము చుట్టూ తిరగాల్సిన ప్లేసెస్ గురించి కానీ లేదా ఫుకెట్ గురించి కానీ కొన్ని క్వశ్చన్స్ వేసి దీంతో మేము మాట్లాడాము. ఇతని పేరు బా. మళ్ళీ వెరైటీగా ఉంది కదా. ఫుకెట్ ఎయిర్పోర్ట్ నుంచి రసాడా హార్బర్కి వెళ్ళే రూట్ ఇలా ఉంటుంది. రూట్స్ అన్ని చాలా బాగున్నాయి. మనం ఇప్పుడు రసాడా హార్బర్కి ఎందుకు వెళ్తున్నామంటే అక్కడ నుంచి మనం ఫీఫీకి వెళ్ళడానికి. సో ఈ డ్రైవర్ మనల్ని అడిగారు మన దగ్గర టికెట్స్ ఉన్నాయా అని. లేవని చెప్పాము. సో అతనే దారి మధ్యలో ఆపి టికెట్స్ ఇప్పించారు. ఆఫ్టర్ 1 hour మేము రసాడా హార్బర్ రీచ్ అయ్యాము అండ్ బయట మనం టికెట్ చూపించాలి. చూపిస్తే మనల్ని లోపలికి పంపిస్తారు. అక్కడ మనం చెక్ ఇన్ చేయాలి. రసాడా హార్బర్ లోపల ఇలా ఉంటుంది. చెక్ ఇన్ ప్లేస్ వచ్చి ఇది. మనం ఇందాక తీసుకున్న టికెట్స్ ఇతనికి చూపిస్తే నేమ్ అండ్ డీటెయిల్స్ రాయించుకొని మనకు ఒక స్టిక్కర్ ఇస్తారు. అది ఉంటేనే మనల్ని బోట్లోకి అలో చేస్తారు. బోట్కి టైమింగ్స్ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ బోట్లో మనం బోర్డింగ్ అవ్వాలి కాబట్టి ఈలోగా మనం ఫుడ్ కోర్ట్ కూడా చూడొచ్చు. ఫుడ్ కోర్ట్లో అన్నీ ఉన్నాయి అండ్ ఇక్కడ ఎక్కువ ఫారెన్ పీపుల్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగానే థాయ్ ఐటమ్స్ కాకుండా ఆ ఐటమ్స్ ఉన్నాయి. దెన్ ఈలోగా చెక్ ఇన్ టైం అయింది. దెన్ మనకు ఒక కార్డ్ ఇస్తారు. అది మనం స్వైప్ చేసి లోపలికి వెళ్ళాలి. అలా బయటకు వెళ్ళాక మనకి క్రూజ్ అండ్ స్పీడ్ బోట్ ట్రాన్స్ఫర్స్ రెండూ కనిపిస్తాయి. మేమైతే టికెట్ తీసుకునేటప్పుడే స్పీడ్ బోట్ ట్రాన్స్ఫర్ని బుక్ చేసుకున్నాము. క్రూజ్ అయితే ఇట్లా ఉంటుంది. క్రూజ్కి స్పీడ్ బోట్కి డిఫరెన్స్ ఏంటి అంటే ప్రైస్ అండ్ ఆల్సో ట్రావెల్ టైమ్. స్పీడ్ బోట్ అయితే మనం 1 hourలో వెళ్ళిపోవచ్చు. అదే క్రూజ్ అయితే కనుక 2 hours టైం పడుతుంది. ఈ స్పీడ్ బోట్ టికెట్ వచ్చేసి అప్ అండ్ డౌన్ 2100 Thai baht. కాకపోతే మనం అక్కడ బార్గెయిన్ చేయాలి. సో బార్గెయిన్ చేయడం వల్ల ఈచ్ పర్సన్కి 1500 bahtకి మాకు ఈ టికెట్ వచ్చింది. ఇండియన్ రూపీస్లో 3660 పర్ పర్సన్. ఈ స్పీడ్ బోట్లో కనీసం 60 to 70 పీపుల్ పడతారు అండ్ సీట్స్ అయితే ఇట్లా అరేంజ్ అయ్యి ఉంటాయి. ఫ్రంట్ కెప్టెన్ ఉంటారు, ఆయన డ్రైవ్ చేస్తూ ఉంటారు. అండ్ మన లగేజ్ అంతా తీసుకెళ్ళి బోట్కి స్టార్టింగ్లో ఉన్న ఏరియాలో ప్లేస్ చేస్తారు. మీరు లోపల సీట్స్లో కూర్చోవడం కన్నా నేనైతే మేము ప్రెసెంట్ కూర్చున్న సీట్స్ రికమెండ్ చేస్తాను. ఎందుకంటే లోపల చాలా చాలా హాట్గా ఉంటుంది. ఇక్కడైతే కనీసం మనకి ఆ సీ వాటర్ డ్రిజిల్స్ పడుతూ ఉంటాయి. మనం ఇప్పుడు వెళ్ళే సీ అయితే అండమాన్ సీ. ఇప్పుడు నేను కూర్చున్నాను కదా అక్కడ అనమాట. మీరు కానీ స్పీడ్ బోట్లో వెళ్తే ఖచ్చితంగా అదే పొజిషన్లో కూర్చోండి, మీకు నచ్చుతుంది చాలా. ఆల్సో యూ కెన్ ఎంజాయ్ ద బ్యూటిఫుల్ వ్యూ. 60 kilometers ఫుకెట్ హార్బర్ నుంచి ఫీఫీ ఐలాండ్స్కి. మధ్యలో దారంతా ఇలాగే ఉంటుంది. కొంచెం దూరం మనం వెళ్ళాక మనకి ఏది కనిపించదు. మౌంటైన్స్ కానీ ఏమీ కనిపించవు, ఓన్లీ ఓషన్ కనిపిస్తుంది.
లాస్ట్ 15 minutes ఆఫ్ దిస్ రైడ్ ఇస్ అ విజువల్ ట్రీట్. ఎందుకంటే ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టు మీకు వ్యూ కనిపిస్తుంది. సో ఇదంతా ఫీఫీనే, ఫీఫీ ఐలాండ్స్లోని డిఫరెంట్ పార్ట్స్. ఇదంతా ఫీఫీ ఐలాండ్స్ అనేవి కలెక్షన్ ఆఫ్ 6 ఐలాండ్స్ అనమాట. అండ్ అందులో 2 ఐలాండ్స్ వచ్చి చాలా మెయిన్. మనకి ఇలా దారిలో అన్ని కనిపిస్తుంది. ఇదే ఇండికేషన్ మనం ఫీఫీ ఐలాండ్స్కి దగ్గరలో వచ్చేసామని చెప్పి. ఇట్లాంటి వ్యూ చూడటం అయితే ఇదే నాకు ఫస్ట్ టైం. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. జనరల్గా నాకు వాటర్ అంటే చాలా భయం. అట్లాంటిది మేము అండమాన్ సీ అంతా ఇట్లా ట్రావెల్ చేసి వచ్చాము. ద వ్యూ ఈజ్ అమేజింగ్. దారిలో మీకు ఇలా క్రూజ్ షిప్స్, బోట్, యాట్ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్ వెర్షన్స్ అన్నీ మనకు కనిపిస్తాయి. అవన్నీ కూడా చూడొచ్చు. సో ఇలా మేము ఫీఫీ ఐలాండ్స్కి వచ్చేసాము 1 hour తర్వాత. మనం ఏ హోటల్కి అయితే వెళ్తామో అక్కడ హోటల్ పేరు మనం ఇక్కడ నిలబడి ఉన్న వాళ్ళ దగ్గర చెక్ చేసుకోవాలి. వాళ్ళ దగ్గర మన నేమ్స్ లిస్ట్ కూడా ఉంటుంది. సో మన లగేజ్ తీసుకెళ్ళి హోటల్ వరకు వీళ్ళు తీసుకెళ్తారనమాట. ఫీఫీ ఐలాండ్ లోకి ఎంటర్ అవ్వగానే మన దగ్గర నుంచి వాళ్ళ ఎంట్రన్స్ ఫీ కలెక్ట్ చేస్తారు. ఈచ్ పర్సన్కి 20 Thai baht. ఎంట్రన్స్ పే చేసేసాం. అండ్ ఇంకా మా రిసార్ట్ పేరు కూడా చూసుకుని అతనికి మా నేమ్స్ లిస్ట్ చెప్పేసి అతను మా లగేజ్ తీసుకుని వెళ్తున్నారనమాట. సో దారంతా ఇట్లా ఉంటుంది. ఒక సైడ్ మొత్తం వాటర్ ఉంటుంది అండ్ ఇంకొక సైడ్ ఇట్లా రెస్టారెంట్స్ అండ్ ఇంకా రిసార్ట్స్ ఉంటాయి. మన లగేజ్ ఇలా తీసుకెళ్తారు. అండ్ దిగిన హార్బర్ దగ్గర నుంచి మా రూమ్ ఒక 2 minute వాక్. సో అట్లా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. వ్యూ ఎంజాయ్ చేస్తూ నడిచేసి మా లగేజ్ మొత్తం హోటల్లో ఇచ్చేసి మేము లంచ్ తినడానికి బయటకు వచ్చాము. ఒక సైడ్ మొత్తం కంప్లీట్గా రెస్టారెంట్స్ అండ్ ఇంకా షాపింగ్ ప్లేసెస్ ఉంటాయి. మాకైతే ఫస్ట్ కనిపించిన ఈ రెస్టారెంట్లో ఆగాము. దీనిలో అయితే ఫుడ్ ప్రైజెస్ అఫోర్డబుల్ అండ్ ఇంకా మంచి బీచ్ ప్లేస్లో చైర్స్ అవన్నీ వేసి బీచ్ వ్యూలో ఉంది. అందుకని ఈ హోటల్లో తిందామని డిసైడ్ అయ్యాం. కింద ఇసుక ఉంది, మంచి బీచ్ ఫీల్ వచ్చింది అండ్ వ్యూ కూడా ఆబ్వియస్గా ఉంది కాబట్టి మేము సీట్ కోసం వెతుకుతున్నాము. మాకైతే మంచి సీటే దొరికింది. లక్కీ అనే చెప్పాలి, ఎందుకంటే నాకు ఆ ప్లేస్ చాలా బాగా నచ్చింది. చూడండి, ఒక సైడ్ మొత్తం బీచ్ ఉంది అండ్ ఇంకా పక్కనే ఉయ్యాలు కూడా ఉంది. వెంటనే మెనూ చూసి రిస్క్ లేకుండా చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసాము అలాంగ్ విత్ కోకోకోలా. ఇది వచ్చి 120 baht which is 292 rupees and Coca-Cola is 60 baht which is 146 rupees. It's a very decent food. 1 plate ఆర్డర్ చేసాం అండ్ we finished it. మేము దిగిన హోటల్ పేరు కబానా బీచ్ వ్యూ రిసార్ట్స్. ఈ రిసార్ట్ స్పెషాలిటీ వచ్చేసి బీచ్ వ్యూ అండ్ ఈ రిసార్ట్కి ఒక ప్రైవేట్ బీచ్ కూడా ఉంటుంది. ఓన్లీ మనకి మాత్రమే యాక్సెస్ ఉండేలాగా. ఈ రిసార్ట్లో మేము తీసుకున్న రూమ్ పర్ డే 3500 baht ఛార్జ్ చేశారు విచ్ ఇస్ 8540 rupees. రూమ్, బాత్రూమ్ అండ్ దీని చుట్టుపక్కల ఏరియా మొత్తం ఇట్స్ గుడ్. ఇట్స్ అ వెరీ డీసెంట్ వన్. మా రూమ్కి అయితే బీచ్ ఈ దూరంలో కనిపిస్తుంది. సో అటు సైడ్ ఉన్న రూమ్స్ అన్నిటికీ ఇంకొంచెం దగ్గరగా కూడా కనిపిస్తుంది. మేమైతే ఇక్కడ ఓన్లీ 1 day స్టే చేసాము. అంటే ఇవాళ ఆఫ్టర్నూన్ వచ్చాం కదా, నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కే మా చెక్అవుట్. ఈ గ్యాప్లోనే మేము ఫీఫీ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి అస్సలు లేట్ చేయకుండా మేము రెడీ అయ్యి ఫీఫీ ఎక్స్ప్లోర్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. ఇద్దరం రెడీ అయిపోయాం అండ్ నౌ వీఆర్ రెడీ. చక్కగా మా ఇంట్లో వాళ్ళందరికీ ఫోన్ చేసేసి ఈ బీచ్ వ్యూ అంతా కూడా చూపించాము. జస్ట్ మన రూమ్ నుంచి అట్లా ఒక 20 అడుగులు వేస్తే కనుక మనకు అక్కడే ప్రైవేట్ బీచ్ కనిపిస్తుంది. మేమైతే కంప్లీట్ 1/2 hour ఈ రిసార్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి అండ్ ఇంకా ప్రైవేట్ బీచ్ని చూడటానికే సరిపోయింది. లుక్ ఎట్ దట్ వ్యూ డ్యూడ్, ఎంత బాగుందో. సో దీని చుట్టుపక్కల కూడా రిసార్ట్స్ ఉన్నాయి, వాటికి కూడా ప్రైవేట్ బీచెస్ ఉన్నాయి. జనరల్గా క్రౌడీ ప్లేసెస్ నచ్చని వాళ్ళందరూ ఈ ప్రైవేట్ బీచెస్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఐ డోంట్ నో హౌ టు స్విమ్, సో నేను జస్ట్ బీచ్ని ఎంజాయ్ చేశాను. ప్రైవేట్ బీచ్తో పాటు లోపల ఇట్లా పెద్ద స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. నైట్ అయితే ఇదంతా లైట్స్తో చాలా బాగా అనిపించింది. రిసార్ట్ని అయితే కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసేసాము. నెక్స్ట్ వచ్చి మనం ఇప్పుడు ఫీఫీ స్ట్రీట్స్లో తిరగాలి. చలో లెట్స్ గో. అండ్ డోంట్ ఫర్గెట్ టు అప్లై సన్ స్క్రీన్ టు ఫేస్ అండ్ యువర్ బాడీ. మేము ఆల్రెడీ ట్యాన్ అవ్వడం స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే చాలా హాట్ అండ్ హ్యూమిడ్ టెంపరేచర్ ఉంది. సో ట్యాన్ అవ్వక ముందే కొన్ని ఫొటోస్ అన్నీ దిగేసి వ్యూ ఎంజాయ్ చేయడానికి ఇట్లాంటి ప్లేసెస్ అన్నీ బీచ్ చుట్టూరు ఉంటాయన్నమాట. సో మనం జస్ట్ కూర్చుని ఆ వ్యూ అంతా ఎంజాయ్ చేయొచ్చు. మా ముందు వాటర్ ఉంది కదా, అక్కడ స్నార్కెలింగ్ అండ్ స్కూబా డైవింగ్ ప్రాక్టీస్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. ఫీఫీ ఐలాండ్కి వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా 1 night అక్కడ స్పెండ్ చేసి తీరాలి. ఎందుకో కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. నైట్ టైం ఫీఫీ ఎంతో అందంగా ఉంటుంది, స్ట్రీట్ లైట్స్ అండ్ ఇంకా బీచ్ వ్యూతో. మా ప్లాన్ వచ్చేసి ఇవాళ నైట్ అంతా స్ట్రీట్స్ ఆఫ్ ఫీఫీలో మొత్తం తిరిగేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఐలాండ్ టూర్ వెళ్దామని. సో ఐలాండ్ టూర్కి రేపు వెళ్ళాలి అంటే ముందు రోజు ఈవినింగ్ మనం బోట్ బుక్ చేసుకోవాలి.
ఇతని దగ్గరే మేము లాంగ్ టైల్ బోట్ బుక్ చేసాము. లాంగ్ టైల్ బోట్ అంటే ఇట్లాంటి ప్రైవేట్ బోట్ అనమాట. ఈ ప్రైవేట్ లాంగ్ టైల్ బోట్ వల్ల యూజ్ ఏంటంటే నేను రవి మాత్రమే ఉంటాము అలాంగ్ విత్ ద డ్రైవర్, అండ్ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. ఈ బోట్ ప్రైసెస్ అలాంగ్ విత్ అవర్స్ అండ్ టైమింగ్స్ డిఫరెంట్ ప్రైసెస్ ఉంటాయి. బిఫోర్ 9 అయితే ఒక ప్రైస్, ఆఫ్టర్ 9 అయితే ఒక ప్రైస్ ఉంటుంది. నెక్స్ట్ డేకి మేము లాంగ్ టైల్ బోట్ బుక్ చేసేసాము. నెక్స్ట్ ఇంకా ఫీఫీ స్ట్రీట్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. ఫీఫీ స్ట్రీట్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ వెహికల్స్ ఏమీ ఉండవు, సైకిల్స్ ఉంటాయి అండ్ ఇంకా లగేజ్ మోసేది చూసాం కదా అలాంటివి ఉంటాయి. అంతే తప్పితే బైక్స్ లాంటివి ఎక్కడ మనకు కనిపించవు. యాక్చువల్గా అవసరం కూడా మనకు రాదనుకుంటా, ఎందుకంటే మనం నడుస్తూనే ఫీఫీ ఐలాండ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈ స్ట్రీట్స్లో మాకు ఎక్కువగా కనిపించింది అయితే స్ట్రీట్ ఫుడ్, రెస్టారెంట్స్, మసాజ్ సెంటర్స్, స్కూబా డైవింగ్ ట్యూటోరియల్స్ అండ్ క్యానబిస్ షాప్స్. ఫీఫీ ఐలాండ్స్కి వచ్చిన ఫస్ట్ డేనే మసాజ్ ఎట్లా ఉంటుందో రుచి చూద్దాం అనుకున్నాము. ఇక్కడ మసాజ్ వచ్చి 30 minutes అండ్ 1 hourకి ప్రైసెస్ ఉంటాయి. రవి అయితే ఫుట్ మసాజ్ చేయించుకున్నారు. ఇట్ ఈస్ 250 baht ఫర్ 30 minutes, అంటే 610 Indian rupees. ఈ మసాజ్ అయితే మీరు ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. రవి ఫుట్ మసాజ్ చేయించుకున్నారు కదా, ఇందులో డిఫరెంట్ కైండ్స్ కూడా ఉంటాయి. నెక్ అండ్ షోల్డర్, ఫుల్ బాడీ మసాజ్ అలాగా. యాక్చువల్గా నాకు టికిల్స్ ఎక్కువ, సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో అయితే నేనైతే మసాజ్ చేయించుకోలేదు, బట్ నాకు లోపల ఉంది మసాజ్ చేయించుకోవాలని చెప్పి. అండ్ ఈ మసాజ్ అయ్యాక నేను రవి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నా, ఇస్ ఇట్ వర్త్ ఇట్ అని. తను ఎస్ అన్నారు. ఇట్లాంటి మసాజ్ సెంటర్స్ ఫీఫీ ఐలాండ్స్ మొత్తం చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ పీక్ టైమ్స్లో వస్తే బాగా క్రౌడెడ్ కూడా. మేము వెళ్ళిన టైంలో అంత క్రౌడ్ లేదు, సో మా హోటల్కి దగ్గర ఉన్న మసాజ్ సెంటర్లో మేము ఇది చేయించుకున్నాం. ఇట్లా స్ట్రీట్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తుండగానే నైట్ అయిపోయింది. ఒక్క హోటల్ బయట అయితే ఇట్లా మంచిగా అరేంజ్ చేశారు. ఐ థింక్ ఫర్ కపుల్స్ ఆర్ ఫ్యామిలీ, ఐ డోంట్ నో. చూడటాకైతే చాలా బాగుంది. అలా నడుస్తూ ఉంటే మాకు మ్యాంగో గార్డెన్ స్మూతీస్ షాప్ ఒకటి కనిపించింది. సో లోపలికి వెళ్ళి అట్లా మెనూ ఎక్స్ప్లోర్ చేసి ఫైనల్గా వాళ్ళనే అడిగాం ఏది బాగుంటుంది అని. వాళ్ళు మ్యాంగో కోకోనట్ మిల్క్ స్మూతీ సజెస్ట్ చేశారు. ప్రైస్ వచ్చి 130 baht విచ్ ఇస్ 317 rupees. నేనైతే మ్యాంగో అండ్ కోకోనట్ మిల్క్ కాంబోలో ఎప్పుడు ఏది ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఈ స్మూతీ ఎట్లా చేస్తున్నారని కిచెన్లో కొంచెం తొంగి చూస్తే ఫ్రోజన్ మ్యాంగోతో వీళ్ళు ఈ స్మూతీ తీసుకొచ్చి మనకి ఇచ్చారు. టేస్ట్ చేయగానే ఎలా ఉంది అంటే నా ఎక్స్ప్రెషన్ చూసి నమ్మద్దు, ఎందుకంటే ఫస్ట్ టైం టేస్ట్ చేసినప్పుడు నాకు కొబ్బరి నూనెలో మ్యాంగో వేసుకొని తిన్నట్టు అనిపించింది. బట్ సెకండ్ అండ్ థర్డ్ టైం టేస్ట్ చేసినప్పుడు అయితే నాకు బాగా నచ్చింది ఫస్ట్ టైం కన్నా. దట్ ఈస్ ట్రూ. అందుకనే టేస్ట్ నేను 4 రేటింగ్ ఇచ్చాను. ఈవెన్ రవి లైక్. ఇంకా బ్యాలెన్స్ 1 last థింగ్ అండి, ఫైర్ షో అండ్ డిన్నర్. సో 2 కలిసి ఉంటే కార్లిటోస్ బీచ్ బార్కి వచ్చేసాం. ఫీఫీ ఐలాండ్స్లో ఓన్లీ కార్లిటోస్ బీచ్ బార్ బయటనే ఫైర్ షో జరిగిద్ది. ఈ ఫైర్ షో గురించి మాకు ఎట్లా తెలిసింది అంటే ఫీఫీ వచ్చే ముందు ఇక్కడ ఖచ్చితంగా చూడాల్సినవన్నీ మేము గూగుల్ చేసాము. అందులో ఫైర్ షో కూడా మాకు కనిపించింది. సో ఖచ్చితంగా ఫైర్ షో అటెండ్ అవుదామని చెప్పేసి ఈ బీచ్ బార్ దగ్గరకు వచ్చేసాము. ఇది కూడా చాలా దగ్గర మేమున్న హోటల్కి. ఆల్రెడీ మేము స్ట్రీట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఈవినింగ్ ఈ ప్లేస్కి వచ్చి ఫైర్ షో టైమింగ్స్ అనేది కనుక్కున్నాము. 9 o'clock కల్లా ఇక్కడ ఫైర్ షో ఉంటుందని చెప్పారు. సో మేము 8:45కి ఇక్కడికి వచ్చి ప్లేస్ తీసుకున్నాము. ఈ హోటల్లో ఫుడ్ మెనూ కూడా చాలా సింపుల్. You will have bunch of some cool drinks and ఇంకా just 3 to 4 type of items అంతే. జస్ట్ మీరు చూస్ చేసుకొని అది తింటూ అండ్ తాగుతూ మీరు ఈ ఫైర్ షోని ఎంజాయ్ చేయొచ్చు. మేము ఆర్డర్ చేసిన ఐటమ్స్ అయితే గార్లిక్ బ్రెడ్, ఆనియన్ రింగ్స్ అండ్ కోకోకోలా. ఈ ఫైర్ షో డ్యూరేషన్ వచ్చి 45 minutes. ఈ 45 minutesలో ఇక్కడ ఒక 4 people ఉన్నారు. వీళ్ళ 4 members మొత్తం అన్ని యాక్ట్స్ అని రిపీట్ చేస్తూ ఉంటారు. ఈ ఫైర్ షో చుట్టూరు అట్లా చైర్స్ ఉంటాయి. సో వీళ్ళు ఎవ్రీ డైరెక్షన్ తిరిగి ఆ షో అనేది వాళ్ళు చేస్తారు. ఇందులో ఒక 3 acts అయితే చుట్టుపక్కల ఆడియన్స్లో వాళ్ళని వాలంటీర్గా తీసుకుని మరీ చేస్తారు. ఇదైతే లాస్ట్ యాక్ట్. ఐ ఫీల్ లైక్ దిస్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ రిస్క్ చెయ్యాలి అనుకునే వాళ్ళైతే దే కెన్ వాలంటీర్ దిస్. అండ్ ఈ యాక్ట్ అంతా అయిపోయాక వాళ్ళు టిప్స్ అడుగుతారు. మీకు కావాలనుకుంటే వాళ్ళకి టిప్స్ కూడా మనం ఇవ్వచ్చు. ఐ థింక్ మేము 20 Thai baht టిప్గా ఇచ్చాము. ఈ ఫైర్ షో అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేనైతే అందరికీ రికమెండ్ చేస్తున్నా కూడా. దీని తర్వాత మేము ఊరికే ఫుడ్ కోర్ట్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని తిరిగాము. ఇక్కడైతే మోస్ట్లీ మీకు లైవ్ ఫిష్, క్రాబ్, ప్రాన్, లాబ్స్టర్, పోర్క్ అన్నీ దొరుకుతాయి. నా సజెషన్ ఏంటి అంటే వాటి జోలికి కూడా వెళ్ళకండి. ఫీఫీలో బాగా కోకోనట్ అండ్ మ్యాంగోస్ ఫేమస్. ఇంకా కోకోనట్ వరకు వెళ్ళలేదు, బట్ మ్యాంగో అయితే ఇంకొకసారి ట్రై చేద్దామని. అంటే ఈ లెవెల్ ఆఫ్ స్వీట్నెస్ ఎట్లా ఉంటుంది అని తెలుసుకోవడానికి మేము ఒక షాప్లో కట్ మ్యాంగోస్ తీసుకున్నాము. ఆ షాప్లో అయితే ఇంకా డ్రాగన్ ఫ్రూట్, ప్యాషన్ ఫ్రూట్ కూడా ఎక్కువ మనకు కనిపిస్తుంది. స్ట్రాబెరీస్ కూడా ఉన్నాయి. ఈ మ్యాంగో బాక్స్ వచ్చేసి 50 Thai baht విచ్ ఇస్ 122 rupees. ఆఫ్టర్ టేస్టింగ్ నాకు అర్థమైంది ఏంటంటే ఇండియా మ్యాంగోస్ కేకా.
ఆఫ్టర్ ఏ డీసెంట్ డెజర్ట్ మేమైతే రూమ్కి వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఈలోగా మాకు ట్రాన్స్పరెంట్ వాటర్ కనిపించింది. సో ఆబ్వియస్గా కిందకి దిగి ఈ వ్యూ కూడా ఫుల్గా ఎంజాయ్ చేసేసి రూమ్కి వచ్చేసాము. దట్స్ ఇట్ ఫర్ డే 2 గైస్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ప్లీజ్ వెయిట్ ఫర్ మై డే 3 వీడియో ఆఫ్ థాయిలాండ్ ట్రిప్. బాయ్.